నమస్కారం. వేద ప్రతిభకు స్వాగతం. మన జీవితం ఒక నమస్కారంతోనే దైవంతో కనెక్ట్ అయ్యేలా మారుతుందా? అసలు ఇది సాధ్యమేనా? తిరుప్పావై 20వ పాసురం ఈ ప్రశ్నకు ఇచ్చిన సైంటిఫిక్ స్పిరిచువల్ రహస్యాన్ని ఇవాళ మనం వెలికితీస్తాం. చివరి వరకు చూడండి. ఈ ఒక్క పాసురం మీ ఆలోచన దిశనే మార్చగలదు. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலளாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலளாய் செப்பன்ன மென்முலைச் செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னணங்காய் திருவே துயிலடாய் உக்கமும் தட்டொழியும் தந்துன்மணாளனை இப்போதேரம் மணீராட்டேலோరెంబావా. ఈ పాసురంలో గోపికలు ముందుగా నప్పిన్నై పిరాట్టిని మేల్కొల్పుతారు. ఎందుకు? ఇది కేవలం కథ కాదు, ఒక సైంటిఫిక్ వేదాంతిక సూత్రం. అద్దం అంటే మన మనస్సు. ఫిజిక్స్లో ఉన్న లా ఆఫ్ రిఫ్లెక్షన్ లాగా మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడే పరమాత్మ జ్ఞానం మనలో ప్రతిబింబిస్తుంది. ఇదే ఉపనిషత్తులలో చెప్పిన ఆత్మదర్శనం భావం. విసనకర్ర అంటే అహంకారాన్ని తగ్గించే వైరాగ్యం. థర్మోడైనమిక్స్లో హీట్ ఫ్రిక్షన్ తగ్గితే సిస్టమ్ స్టేబుల్ అవుతుంది కదా. అలాగే అహంకారం తగ్గితే మన జీవితం స్థితప్రజ్ఞ స్థితికి చేరుతుంది. మరి నప్పిన్నై పిరాటి ఆమె కరుణ స్వరూపిణి. కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ రియాక్షన్ను వేగంగా సులభంగా జరిపినట్లే వేదాంతంలో మహాలక్ష్మి అనుగ్రహమే జీవాత్మ పరమాత్మ సంగమాన్ని సులభం చేస్తుంది. అంటే ఈ పాసురం మనకు చెబుతున్నది, మనస్సు స్వచ్ఛమై అహంకారం కరిగి కరుణ ప్రవహించినప్పుడు దైవంతో మన బంధం స్వయంగా వికసిస్తుంది. ఇలాంటి వేద విజ్ఞాన వెలుగులో ముందుకు నడవాలంటే వేద ప్రతిభను సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్ని పంచుకోండి. మరొకరి హృదయంలో కూడా ఒక దీపం వెలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.